హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఈ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్ష అండ్ పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నో ఫ్రీ సర్వీస్. సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. జడ్జ్మెంట్ చేయాలని చూస్తున్నారు మీకు మీ రిలేషన్షిప్కి. ఓకే, ఒక న్యూ ఫేస్ అయితే స్టార్ట్ అవబోతుంది. అండ్ మీ పర్సన్ని మీరు క్షమించి వదిలేస్తారు. వదిలేయడం అంటే అదే పాత విషయాలన్నీ మర్చిపోతారు. వదిలేయడం అంటే వదిలేయడం కాదు. ఓకే, సో కరేజ్ కోసం చూస్తున్నారు. తనకి మీ ముందుకు రావాలంటే ఒక కరేజ్ అనేది కావాలి. ఆ కరేజ్ కూడా మీరు ఇవ్వచ్చు. ఎవరైతే అన్బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నారో, బ్లాక్ చేయకుండా ఉన్నారో వాళ్ళు మీరు మీ పర్సన్తో మాట్లాడుతూ ఉంటే మీ పర్సన్కి అర్థమవుతుంది మీరు మీ పర్సన్ మీద కోపంగా లేరు అని, రివెంజ్తో లేరు అని అలా అర్థమవుతుంది. అలాంటప్పుడు మీ ముందుకు రావడానికి ధైర్యం చేస్తారు. వాళ్ళు మాట్లాడట్లేదని మీరు కూడా మాట్లాడట్లేదు అనుకోండి, అక్కడ ఏమి ప్రోగ్రెస్ కనబడదు మీ రిలేషన్లో. డెవిల్ కార్డ్. ఓకే, ఎడిక్షన్స్ ఉన్నాయి మీ పర్సన్కి. ఇది స్ట్రాంగ్ మకర రాశి ఎనర్జీ. కో డిపెండెన్సీ, టాక్సిసిటీ, ఇది మీ పర్సన్ ఎనర్జీ. టాక్సిసిటీ అయితే లేదు మీ పర్సన్ దగ్గర, బట్ ఎడిక్షన్స్ ఉన్నాయి. అండ్ మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీకు. ఏస్ ఆఫ్ సోర్డ్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి. న్యూ బిగినింగ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. న్యూ లైఫ్ అయితే స్టార్ట్ అవబోతుంది. న్యూ సైకిల్స్ స్టార్ట్ అవబోతున్నాయి. న్యూ ఐడియాస్ రాబోతున్నాయి. ఓకే, ఏదో డెవలప్మెంట్ కనిపిస్తుంది మీ లైఫ్లో. సడన్ డెవలప్మెంట్, సడన్ చేంజ్ అండ్ క్విక్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు. మేబీ రిగార్డింగ్ కెరీర్ అవ్వచ్చు, లేదా రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు. అండ్ ఒక సర్జరీ కూడా కనిపిస్తుంది. మేబీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో సర్జరీ అవసరం అనుకుంటా, లేకపోతే మీ పర్సన్ ఫ్యామిలీలో ఎవరికైనా సర్జరీ చేస్తారో ఏదో అలాంటిది ఏదో ఉంది. సో ఆ న్యూస్ వింటారు, సర్జరీ చేయాలి అనేది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు. ఓకే, ఒక న్యూ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అండ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ పర్సన్ ఆర్ ఆపర్చునిటీ ఆర్ యువర్ రిలేషన్షిప్. అది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి. జగ్లింగ్ ఎనర్జీస్, 2 ఆఫ్ పెంటికల్స్. సో బ్యాలెన్స్డ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్, బట్ జగిల్ అవుతున్నారు. బ్యాలెన్సింగ్ డెసిషన్స్ తీసుకుంటాను అని అనుకుంటున్నారు, మైండ్లో తీసుకోవాలనుకుంటున్నారు. మేబీ కొంతమంది థర్డ్ పార్టీని కూడా కావాలి అని అనుకుంటున్నారు, బట్ కొంతమంది వద్దు అనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ అలాంటి 2 ఐడియాస్ ఏవో ఉన్నాయి మైండ్లో. సో వాటి మధ్య జగిల్ అవుతున్నారు. బిహైండ్ ద డెక్, రిలేషన్షిప్ ఎండింగ్. ఓకే, కుంభరాశి. సో వన్ రిలేషన్షిప్ అయితే ఎండ్ అవబోతుంది. అది థర్డ్ పార్టీ అనే నా ఉద్దేశం. ఎందుకంటే అది మీ పర్సన్ ఎనర్జీస్తో తీసిన కార్డ్స్ అవి. సో థర్డ్ పార్టీ రిలేషన్ అయితే కంప్లీట్గా ఎండ్ అవ్వబోతుంది. చాలా చేంజెస్ అయితే రాబోతున్నాయి మీ పర్సన్కి. తన మైండ్లో అండ్ తన బిహేవియర్లో, తన లైఫ్లో. రీసెంట్లీ మీరు ఇద్దరు ఎక్కడో
ఒకరినొకరు చూసుకోవడమో లేదో ఎక్కడో మీరు అనుకోకుండా కలవడమో ఏదో జరిగింది రీసెంట్లీ. ఓకే, సో అలా జరిగినప్పటి నుంచి మీ వైపు అట్రాక్షన్ ఎక్కువైపోయింది మీ పర్సన్కి. అండ్ మీది ఒక చైల్డిష్ నేచర్ అని మీది. అండ్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా ఈజీగా హ్యాండిల్ చేయగలరు అని, ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్ అని, అబండెన్స్ ఉంది మీకు, అసలు హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరు ఎప్పుడైతే సడన్గా కనబడ్డారో మీ పర్సన్కి, ఆ రోజు నుంచి ఇంకా మీ వైపు ఫీలింగ్స్ ఎక్కువయ్యాయి. అండ్ మనకి ఇక్కడ డెవిల్ కార్డ్ కూడా వచ్చింది. సో కొన్ని బ్లిస్ఫుల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి మీ వైపు మీ పర్సన్కి. చెప్పాలంటే అసలు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే సడన్గా మళ్ళీ అలా ఏదైనా ఒకసారి కలిసే ఛాన్స్ వస్తే బాగుండు, దూరం నుంచి చూసుకునే ఛాన్స్ వచ్చినా బాగుండు అని అనుకుంటున్నారు మైండ్లో. బట్ కమ్యూనికేషన్ అయితే పంపిస్తారు మీకు. బట్ అయినా కూడా ఇంకా డెసిషన్ తీసుకోవడానికి ఇంకా టైం అయితే పడుతుంది మీ పర్సన్. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్లో ఉన్నారు బాగా. సో అవి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మీ పర్సన్కి. ఇగో ఇలా రీకన్సిలేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఇలా థర్డ్ పార్టీని వదిలి మీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ ఇది మేషరాశి. రీకన్సిలేషన్, హ్యాపీనెస్ అసలు తన లైఫ్లో ఉంటుందా అన్న డౌట్లో ఉండిపోయారు మీ పర్సన్. నైట్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది మీకు అండ్ మీ పర్సన్కి. అండ్ హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు, ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది పాజిటివ్ హార్డ్ వర్క్. నెగిటివ్ హార్డ్ వర్క్ అంటే అక్రమంగా సంపాదించడానికి ట్రై చేయట్లేదు, హార్డ్ వర్క్ చేసి డబ్బు సంపాదించడానికి చూస్తున్నారు మీ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వృషభ రాశి. ఒక డిసిప్లిన్ పర్సన్, ఒక వెల్దీ పర్సన్, బిజినెస్ పర్సన్. సో ఇది సెకండ్ పర్సన్ ఎనర్జీ. సెకండ్ పర్సన్ కూడా ఎవరో రాబోతున్నారు మీ లైఫ్లోకి. అండ్ మీరు మాత్రం వాకింగ్ అవే, లివింగ్ బిహైండ్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. డిసప్పాయింట్మెంట్తో ఇలా వెళ్ళిపోతున్నారు మీరు అన్నీ వదిలేసి. ఇది మీరు అని అనుకోవచ్చు, లేదా మీ పర్సన్ తన థర్డ్ పార్టీ రిలేషన్ నుండి వాకవే చేశారు అని అనుకోవచ్చు. ఓకే, సో మీ లైఫ్లోంచి ఒకప్పుడు పాస్ట్లో మీ పర్సన్ ఇలానే వాకవే చేశారు, వెళ్ళిపోయారు మీ లైఫ్లో నుండి. మళ్ళీ ఇప్పుడు మీ వైపే రావాలని చూస్తున్నారు. ఓకే, సో 8 ఆఫ్ కప్స్, రిలేషన్షిప్ ఎండింగ్ అది కూడా. అండ్ ఇది నైట్ ఆఫ్ సోర్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, మిథున్ రాశి. ట్రూత్ ఏదో బయటపడబోతుంది, ఏదో చెప్పబోతున్నారు, ఒక హానెస్ట్ కన్ఫెషన్ ఏదో జరగబోతుంది, మీకు చెప్పబోతున్నారు మీ పర్సన్. కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక నిజం ఏదో దాచిపెట్టారు ఇది వరకు, అది మీకు చెప్తారు. తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ప్రజెంట్ అనేది. అండ్ ఫాస్ట్ థింకింగ్, ఆలోచించకుండా తీసుకున్న డెసిషన్స్, రాంగ్ చాయిస్, దట్ ఈస్ థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీని, మిమ్మల్ని కాదని థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్నందుకు తనకి ఈ సిచ్యువేషన్ వచ్చింది అని డిసైడ్ అయిపోయారు, ఇంకా ఫిక్స్ అయిపోయారు దాని మీద. అయితే ఇక్కడ మనకి అగైన్ వృషభ రాశి ఎనర్జీ, 6 ఆఫ్ పెంటికల్స్, అబండెన్స్, వెల్త్. ఓకే, సో ఇది గివింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ మనీ. అంటే మేబీ ఇక్కడ ఎవరికో మీ పర్సన్ డబ్బు ఇవ్వాల్సి ఉంది, లేదా మీ పర్సన్కి ఇంకెవరో ఇవ్వాల్సి ఉంది, లేదా మీకు ఇవ్వాల్సి ఉండొచ్చు, లేదా మీరే ఎవరికైనా ఇవ్వాల్సి ఉండొచ్చు. అలాంటిది ఏదో జరుగుతుంది. బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి. ఓకే, సో అసలు మీ పర్సన్ ప్రజెంట్ మీకోసం ఏమనుకుంటున్నారు? మ్యారేజ్ అనుకుంటున్నారు. ఓకే, ప్రపోజల్తో మీ ముందుకు రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది మ్యారేజ్ కాని వాళ్ళ కోసం. అండ్ ఎవరైతే డివోర్సీస్ అండ్ ఆర్ ఎనీ అదర్ సింగిల్ రిలేషన్లో ఉన్నవాళ్ళు, సింగిల్ పర్సన్కి ఇది వర్తిస్తుంది. ఓకే, స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, మీనరాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వాళ్ళు. అండ్ ఇది
మీకు ప్రపోజ్ చేసి మీ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే ఉండాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్. అయితే మీరేం కోరుకుంటున్నారో చూద్దాం. మీ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ పర్సన్. ఓ టవర్, మీరు వద్దు అనుకుంటున్నారు రిలేషన్షిప్. ఇది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. సడన్ చేంజ్ ఏదో వచ్చింది మీ మైండ్లో. ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు మీరు. గ్రేట్. ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు. బట్ టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందో మనం క్లారిఫై చేద్దాం. మేబీ మీరు రిలేషన్ వద్దు అనుకుంటున్నారా, లేదా ఇంకేదైనా ఉద్దేశం ఉందా మీ మైండ్లో? టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఓకే, మెడిటేషన్ మోడ్లో ఉన్నారు. అంటే మీరు వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్. తులారాశి. సో మీ ఫ్యూచర్ని ఆలోచించుకుని మీరు ఈ రిలేషన్షిప్ని వద్దు అనుకుంటున్నారు అని అంటే మీరు మీ పాస్ట్ పర్సన్తో హ్యాపీగా లేరు. మేబీ అందుకే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది మనకి. అంటే మీకు న్యూ పర్సన్ కావాలి. కొంతమందికి ఇక్కడ పాస్ట్ పర్సన్తో విసిగిపోయి ఉన్నారు. ఫెడ్ అప్ విత్ పాస్ట్ పర్సన్ అండ్ పాస్ట్ రిలేషన్. టవర్ కార్డ్ ఫాలోడ్ బై 4 of Swords, పేజ్ ఆఫ్ సోర్డ్స్. మెసేజెస్ స్పై చేస్తున్నారు మీ పర్సన్. అగైన్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. మిథున రాశి, తులారాశి అండ్ కన్యా రాశి. ఓకే, సో ఇది కూడా స్పైయింగ్ ఎందుకు చేస్తున్నారంటే మీ పర్సన్ మీ ప్రజెంట్ పొజిషన్ ఏంటి, అసలు ఏ స్టేటస్లో ఉన్నారో చూద్దామని స్పై చేస్తున్నారు. మీరు కూడా మీ పర్సన్ని స్పై చేస్తున్నారు, బట్ ఓన్లీ సమ్ టైమ్స్. బట్ మీ పర్సన్ మిమ్మల్ని డైలీ స్పై చేస్తున్నారు. సిచ్యువేషన్ చాలా ట్రికీగా ఉంది ఇక్కడ. ఫ్రాడ్, ఓకే, డిసీట్ఫుల్ ఎనర్జీ, డిసానెస్టీ, డిసెప్షన్, బిట్రేయల్. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి. దారుణంగా చీట్ చేశారు మీ పర్సన్ని మీ థర్డ్ పార్టీ. సో ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే థర్డ్ పార్టీ వద్దన్న తర్వాత మీ దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ని కూడా మీరు వద్దనుకుంటున్నారు. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. వై ఈజ్ 7 of Swords హియర్? ఓకే, ఈగో కారణంగా వద్దు అనుకుంటున్నారు మీరు. మీ మధ్య ఏవో ఆర్గ్యుమెంట్స్ ఏవో జరిగాయి. ఇది సింహరాశి ఎనర్జీ. 5 of Swords, కాంపిటీషన్, క్లాషింగ్ అండ్ ఈగో. అంటే రీసెంట్లీ ఏదో చిన్న ఫైట్ జరిగింది మీ మధ్య రిగార్డింగ్ దిస్ డిసీట్ఫుల్ ఎనర్జీ. ఎవరో మీ పర్సన్ని చీట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారని మీరు ఫైట్ చేసి ఉండొచ్చు. అలాంటి ఫైటింగ్ ఏదో జరిగింది ఇక్కడ. అండ్ చూద్దాం మనం ఇక్కడ. వై ఈజ్ 5 of Wands హియర్? వై ఈజ్ 5 of Wands హియర్? 5 of Cups, అగైన్ థర్డ్ పార్టీ. ఇది అంతా మొత్తం థర్డ్ పార్టీకి రిలేటెడ్ ఇష్యూసే జరుగుతున్నాయి మీ మధ్య. 4 of Cups, మెడిటేషన్, రెస్ట్లెస్నెస్ అండ్ డిస్కనెక్టెడ్. అగైన్ మెడిటేషన్ మోడ్లో ఉండాలని చూస్తున్నారు మీ పర్సన్. మీరు మాత్రం నిజం ఏంటో తెలుసుకోవాలి, అసలు మీ పర్సన్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని మీరు చూస్తున్నారు. బట్ మీ పర్సన్కి అన్నీ తెలుసు ఇక్కడ, బట్ ఏది రివీల్ చేయట్లేదు. సో అందుకే మీరు ఇరిటేట్ అయ్యి ఆర్గ్యుమెంట్స్లోకి దిగిపోతున్నారు మీ పర్సన్తో. ఓకే, హ్యాంగ్డ్ మ్యాన్, సాక్రిఫైసింగ్ సంథింగ్. మీ పర్సన్ మొత్తం అందరినీ సాక్రిఫైస్ చేసి మీ దగ్గరికి రావాలని డిసైడ్ అవుతున్నారు. చాలా ఒక గ్రేట్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్షిప్ కోసం. ఓకే, అయితే ఇక్కడ మనకి డెవిల్ కార్డ్, టవర్ కార్డ్ ఎందుకు వచ్చాయి అసలు చూద్దాం. అసలు డెవిల్ ఏం చెప్తుంది, టవర్ ఏం చెప్తుంది? ఓకే, ఒక హోల్ బ్రాండ్ న్యూ సైకిల్ స్టార్ట్ అవబోతుంది మీ లైఫ్లో. వరల్డ్ కార్డ్. అండ్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామంది ఇంటర్నెట్ రిలేటెడ్ బిజినెస్ ఏదో చేస్తున్నారు. మేబీ కంటెంట్ క్రియేటర్స్ ఉండొచ్చు, లేదా
ఇంకేదైనా ఇంటర్నెట్ రిలేటెడ్ బిజినెస్ ఏదో చేస్తున్నారు ఇక్కడ. ఓకే, అండ్ వన్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది, దట్ ఓల్డ్ కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది. అండ్ సో డెవిల్ కార్డ్ మనకి ఏం చెప్తుందంటే అది నాట్ ఓన్లీ ఎడిక్షన్, ఒక చేంజ్ అనేది కూడా వచ్చింది మీ పర్సన్ మైండ్లో అని చెప్తుంది మనకి ఇక్కడ. సో అదే ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయబోతున్నారు మీతో అని చెప్తుంది. 4 ఆఫ్ కప్స్ ఇలా ఉంది మీ పర్సన్ మైండ్ ఇప్పుడు. టవర్ కార్డ్ ఎందుకు వచ్చిందో చూద్దాం. టవర్ కార్డ్ ఎందుకు వచ్చింది అని అంటే, ఓకే, లవర్స్ కార్డ్, ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్, ట్విన్ ఫ్లేమ్, డివైన్ కౌంటర్ పార్ట్. సో ఇక్కడ టవర్ ఎందుకు వచ్చింది అని అంటే అది పాస్ట్ రిలేషన్ ఏదో వదిలేశారు మీ పర్సన్, థర్డ్ పార్టీ. సో ఆ రిలేషన్ నుంచి మీ రిలేషన్కి రాబోతున్నారు. సో అది అన్నమాట టవర్ అంటే. మీ రిలేషన్ మీరు వద్దనుకుంటున్నారు కొంతమంది, బట్ మీ పర్సన్ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. ఓకే, దెన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక కార్డ్ వచ్చింది మనకి, నెగిటివ్ కార్డ్, 6 ఆఫ్ సోర్డ్స్, మూవింగ్ ఫార్వర్డ్ అండ్ మూవింగ్ టు కామన్ వాటర్స్, రిలేషన్షిప్ ఎండింగ్ వచ్చింది మనకి. ఏ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది, ఇది మీదా థర్డ్ పార్టీయా చూద్దాం. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్, న్యూ రిలేషన్, న్యూ పర్సన్ ఎవరో మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. మేబీ ఇది ప్రపోజల్తో మీ ముందుకి రాబోతున్నారు. ఇది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు లేదా న్యూ పర్సన్ కూడా అవ్వచ్చు. మూవింగ్ ఫార్వర్డ్, అగైన్ టవర్, స్ట్రెంగ్త్. ఓకే, సో ఈ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ లేదు మీ పర్సన్కి ఇంకా, అందుకనే ఇంకా హోల్డింగ్ బ్యాక్ అనమాట. కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఒక మెంటల్ క్లారిటీ ఏదో రాబోతుంది మీ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ బిగినింగ్స్, స్లీప్లెస్ నైట్స్ మీకు అండ్ మీ పర్సన్కి కూడా ఈ మధ్య స్లీప్లెస్ నైట్స్. అండ్ కింగ్ ఆఫ్ 4 ఆఫ్ పెంటికల్స్, సేవింగ్ మనీ. ఓకే, స్టిక్కింగ్ టు పాస్ట్ రిలేషన్స్. అండ్ ఈ స్టిక్కింగ్ టు పాస్ట్ రిలేషన్ అది మీ పర్సన్ కాదు, మీరు. ఓకే, సో ఇక్కడ 10 ఆఫ్ కప్స్, విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మ్యారేజ్, డొమెస్టిక్ లవ్, ఫ్యామిలీ కార్డ్. ఓకే, మీ విష్ అయితే ఫుల్ఫిల్ అవ్వబోతుంది. ఇది మ్యారేజ్ కార్డ్ కూడా అంటారు. రిలేషన్షిప్ మ్యారేజ్ వరకు తప్పకుండా వెళ్తుంది. రీకన్సిలేషన్, రీయూనియన్ కార్డ్. మీ పర్సన్ అలా వెయిట్ చేస్తున్నారు రీయూనియన్ ఎప్పుడవుతుందా అని. 6 ఆఫ్ పెంటికల్స్, నేను ఇందాకే చెప్పాను అది గివింగ్ అండ్ టేకింగ్ మనీ. 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ. సో ఇలా కొలాప్స్ అయిపోయారు ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీ ఇది ప్రజెంట్. ఎందుకంటే థర్డ్ పర్సన్ చీటింగ్ చేయటం వల్ల అసలు లైఫ్ అంటే ఏంటి ఇలా అయిపోయింది అని టోటలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, డీప్ డిప్రెషన్లోకి. అండ్ 7 ఆఫ్ కప్స్, మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇలా. ఈ మేనిఫెస్టేషన్ కార్డ్ మీది అండ్ మీ పర్సన్ది కూడా. 5 ఆఫ్ వాండ్స్, అగైన్ ఎఫర్ట్స్ పెడుతున్నారు, హార్డ్ వర్క్. హెరోఫెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఓకే, ప్రజెంట్ మీ సిచ్యువేషన్ అండ్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఇద్దరిది ఇదే సిచ్యువేషన్. 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్, అగైన్ మ్యారేజ్ కార్డ్. సో మ్యారేజ్ అయితే 100% అవుతుంది. ఫుల్ కార్డ్, న్యూ బిగినింగ్, అగైన్ ఫ్యామిలీ కార్డ్, 10 ఆఫ్ కాయిన్స్. సో ఇదన్నమాట మీకు ఇప్పుడు జరగబోయేది. ఓకే, 10 ఆఫ్ కాయిన్స్, ఏస్ ఆఫ్ కప్స్, ఫుల్. సో ఇది మ్యారేజ్, కమిట్మెంట్ అండ్ ఫ్యామిలీ, న్యూ బిగినింగ్, చిల్డ్రన్, న్యూ హోమ్ ఇవన్నీ చూస్తారు నియర్ ఫ్యూచర్లో. చిల్డ్రన్ అనేసరికి చిల్డ్రన్ కార్డ్ వచ్చింది చూడండి. దిస్ ఈజ్ రిలేటెడ్ టు చిల్డ్రన్. 6 ఆఫ్ కప్స్, మేబీ మీ ఇన్నర్ చైల్డ్ని మీరు అవేకనింగ్ చేయొచ్చు, లేదా చిల్డ్రన్కి సంబంధించి న్యూస్ ఏదో వినొచ్చు. ఓకే, మీ ఇద్దరికి చిల్డ్రన్ ఉండొచ్చు, లేదా మీరు సెపరేట్ ఫ్యామిలీస్లో కనుకున్నట్టయితే మీరు ప్రెగ్నెంట్ ఉండొచ్చు. అలాంటి చిల్డ్రన్ బేస్డ్ న్యూస్ ఏదో వింటారు అండ్ మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు పిల్లలు లేని వాళ్ళు. ఓకే, సో
సో ఇప్పుడు రీడింగ్కి కన్క్లూజన్ ఏంటి అని అంటే, ఇంతకీ మీ పర్సన్ మీ దగ్గరికి ఏ ఇంటెన్షన్తో వస్తున్నారనేది చూద్దాం. హై ప్రీస్టెస్ ఎనర్జీ. ఓకే, సో హైలీ నాలెడ్జబుల్ పర్సన్, మీరు ఒక అబండెంట్ పర్సన్, మీరు ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని అనుకుని మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, సో రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. రీడింగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.